ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఈజీగా పెట్టుకునే టమాటో పచ్చడి. ఇప్పుడు టమాటాలు కేజీ 10 రూపాయలకే వస్తున్నాయి కదండి. ఇలాంటప్పుడే ఇటువంటి పచ్చళ్ళు పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ఇప్పుడు కేజీ టమాటాలను తీసుకున్నాను. వీటిలో కొన్ని పాడైపోయినాయండి. వాటిని అయితే సెపరేట్ చేసేసుకున్నాను. మిగతా మంచి టమాటాలు ఉన్నాయి కదండి, వాటిని అయితే ఒకసారి వాష్ చేసేసుకొని అస్సలు తడి లేకుండా క్లాత్ తో తుడుచుకోవాలి. ఇంకా కొంచెం తడిగా ఉన్నట్లయితే ఫ్యాన్ దగ్గర పెడితే ఆరిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా ఆరిపోయినాయి, అస్సలు తడి లేదు. వీటిని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఈ పైన ముచ్చుకుంది కదండి, దీనివల్ల అయితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయంట. వీటిని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అన్ని టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి, చింతపండు తీసుకున్నానండి. చింతపండు తప్పనిసరిగా వేయాలి. 4 కప్పుల టమాటా ముక్కలకి కప్పుడు చింతపండు వచ్చేలాగా చూసుకొని, చింతపండులో గింజలు వంటివి ఏమీ లేకుండా చూసుకొని ఈ టమాటా ముక్కల్లో వేసుకొని రెండు కలిపి బాగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కల్లో ఉన్న జ్యూస్ కూడా వేసేసానండి దీనిలోనే. ఇలా గుజ్జులా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆవు పిండి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేయకుండానే 4 స్పూన్ల ఆవాలకి 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలండి. ఈ స్పూన్ తో 4 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు తీసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. వీటిని ఇలా పొడి చేసుకున్న తర్వాత దీనిలోకి చల్లారి పెట్టుకున్న టమాటో గుజ్జు సగం వేసానండి. పూర్తిగా మిక్సీ జార్లో సరిపోదనేసి సగం మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు, 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు కారం వేసాను. ఈ కొలతలు మిగతా గుజ్జు కూడా సరిపడినవే తీసుకున్నాను. మిగతా గుజ్జు మిక్సీ పట్టినప్పుడు ఇవేమీ వేయనవసరం లేదండి. ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని వేసి బాగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. మిగతా గుజ్జును కూడా మిక్సీ జార్లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ తాలింపులోకి అయితే వేసేసుకున్నాను. ఈ పచ్చడిని 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఆలస్యం ఎందుకు, టమాటాలు రేటు పెరగక ముందే ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి పెట్టాలి అంటే ఎండ ఉండాలి అనేదే లేకుండా సాయంకాలం కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.